రాష్ట్రంలో డిటెన్షన్ ఇప్పుడే కాదు, అమలు చేస్తే డ్రాపౌట్లు పెరుగుతాయి. పాఠశాల విద్యపై ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2019 విద్యా హక్కు చట్టం చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5-8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. 5-8 క్లాసుల విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయితే వారిని ఆటోమేటిక్గా పైన గతంలో ఉంటుండే, మేము చదువుకున్నప్పుడు కూడా 7వ తరగతికి బోర్డు ఎగ్జామ్ ఉంటుండే, 7th క్లాస్కి కూడా బోర్డు ఎగ్జామ్ ఉంటుండే. అదే స్కూల్లో అందులో పాస్ అయితేనే 8కి ప్రమోట్ అవుతుండే, లేకపోతే అట్లా సేమ్ క్లాస్లో మళ్ళీ 7వ తరగతిలో కూర్చోపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చదువులకు సంబంధించినటువంటి విధానంలో పిల్లల్ని చదువులకు చేయాలి. చదువులు తప్ప వాళ్ళకి ఇంకేముండొద్దు. నిన్న పుష్ప సినిమా చూపెట్టినట్టుగా పొరగాలకు పుష్ప ఎందుకు సంబంధం లేనటువంటిది. మంచిదే, వారి పొద్దుగాల పెద్దోడైపోయి సినిమా తీసేటువంటి దర్శకుడు అయితే చేసుకోవచ్చు, కొంత తెలుసుకోవాలి. కానీ ఎంత స్వీయ నియంత్రణ అనేటువంటిది అవసరం. ఇవాళ సమాజంలో అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవాళ బెల్ట్ షాపులు వచ్చినాయి, మన ఎదురుగా బెల్ట్ షాపులు వచ్చినా మనం మంద తాగకుండా జాగ్రత్తగా ఉండగలిగేటువంటి స్వీయ నియంత్రణ ఉండాలి. ఇవాళ ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి. ఇవాళ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో మనకి ఏం అవసరమో అదే చూసుకునేటువంటి విధంగా ఉండాలి. సెల్ ఫోన్లో వచ్చిందని రోజు 24 గంటలు చూసినా ఏదో ఒకటి కనబడుతూనే ఉంటే ఏదో చూస్తాం. అంటే మన సమయం ఏమిటి, మన అవసరం ఏమిటి అనేటువంటి విషయంలో మనం స్వీయ నియంత్రణలో ఉండాలి. అందుకే డిటెన్షన్కి సంబంధించి 5వ తరగతి 8వ తరగతికి బోర్డు ఎగ్జామ్లు ఉంటాయి. దాంట్లో సరిగ్గా రాకపోతే పిల్లలు మళ్ళా ఫెయిల్ అయితే ఇంకొక అవకాశం ఏది సప్లిమెంటరీ అనేటువంటిది ఉంటుంది. మేము గతంలో ఇంటర్మీడియట్ రాసేటప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తేనే మళ్ళీ వెంటనే డిగ్రీ పోవడానికి 2-3 నెలలు, అంటే విద్యా సంవత్సరం వృధా కాకుండా మళ్ళీ ఆ పిల్లలకి 2 నెలల్లో అవకాశం ఇచ్చి మళ్ళీ పై తరగతులు పోవడానికి మరొకసారి అవకాశం ఇస్తారు. ఏ కారణం చేత అయినా సరే ఫెయిల్ అయినా మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో పాస్ అయితే పై తరగతులకు పంపిస్తారు. అది సప్లిమెంటరీ పరీక్ష అని ఉండేది. ఇప్పుడు కూడా సేమ్ సప్లిమెంటరీ కాదు, దాని ఎంబడే పెట్టేటువంటి పరీక్ష ఉంటుంది. సో ఇప్పుడు 5వ తరగతి 8వ తరగతి విద్యార్థులకు కూడా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో పాస్ కావాలి, పాస్ అయితేనే పై తరగతిలో పోతారు. ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మళ్ళీ ఇమ్మీడియట్గా 1 నెల 2 నెలల్లో పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ పాస్ అయితే పోతారు. అందులో కూడా ఫెయిల్ అయితే అదే తరగతిలో మరొకసారి కంటిన్యూ అవ్వాల్సినటువంటి పరిస్థితి. చదువులు విద్యా విధానానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు అట్లాంటి వసతులు కల్పించాలి, అట్లాంటి సౌకర్యాలు కల్పించాలి, అట్లనే చేయాలి. అట్లనే స్కిల్ యూనివర్సిటీ అని పెట్టిన మనం ఇలా సిగ్గుపడాల్సినటువంటి అంశం. నేను గొప్పగా చెప్పను ఈ విషయాన్ని. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ పెట్టడము గొప్ప అనను. డిగ్రీ చేస్తాడు, బీటెక్ అయిపోతుంది, ఎంటెక్ అయిపోతుంది, లేకపోతే బీఎస్సీ అయిపోతుంది, ఎంఎస్సీ, ఏదో ఒకటి XYZ ఒక బీఎస్సీ అయిపోతుంది, XYZ ఒక పీజీ అయిపోతుంది, ఒక డిగ్రీ అయిపోతే వాడికి బయటికి వెళ్ళిన తర్వాత ఏ పనికి రాకుండా పోతున్నాడు. వానికి స్కిల్స్ డిగ్రీ దాకా చదివించి 18-19 సంవత్సరాల డిగ్రీ అంటే ఒక పోనీ 15 సంవత్సరాల విద్యా విధానం అనుకున్నా కూడా 15 సంవత్సరాలు వానికి చదువు చెప్పి డిగ్రీ అయిపోయిన తర్వాత వానికి స్కిల్స్ లేవు కాబట్టి ఉద్యోగం రావట్లేదు అంటే ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు కదా. స్కిల్స్ అంటే ఏమిటి? ఒక డిగ్రీ చదివినోనికి పిల్లగానికి ఇంట్లో వైరింగ్ వాడే చేసుకోవాలి, అవసరమైతే కార్పెంటరీ పని రావాలి, అవసరమైతే రోడ్ల పని రావాలి, ఇంజనీరింగ్ పని రావాలి, వాడు వ్యవసాయం పని రావాలి, ప్రతి అంశం పైన అవగాహన ఉండాలి. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయొద్దనేటువంటి విధంగా అదొక చిన్నదనంగా చూపించేటువంటి ప్రయత్నం ఒకటి సాగుతున్నది. ఇట్లా డిగ్రీ చదివిన తర్వాత స్కిల్స్కు మళ్ళీ ప్రత్యేకంగా పోవడం అనేటువంటిది ఒక స్పెషల్ కోర్సు, ఇంటర్న్షిప్ ప్రత్యేకం వేరు విషయము. కానీ డిగ్రీ చదివిన తర్వాత ఎందుకు పనికిరాని చదువులుగా ఉండిపోవడం అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి అంశం కాదా? డిగ్రీ చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత అంతా పీజీ చేసిండంటే ఇవాళ ఒక వేద పాఠశాల ఉందంటే 11-12 సంవత్సరాలు చదివిన తర్వాతే దానికి సంబంధించినటువంటి కోర్సులో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తర్కశాస్త్రము, అర్థశాస్త్రము, జ్యోతిష శాస్త్రము, ఇట్లా అనేకమైనటువంటి శాస్త్రాలు తెలుసుకుంటేనే వాళ్ళందరూ వచ్చేది. ఒకప్పటి గురుకులాలకు సంబంధించినటువంటి వ్యవహారం అట్లే ఉండేది. పిల్లవాడికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత గురుకులానికి తీసుకెళ్తే, లేకపోతే ఊర్లలోనే ఏ దేవాలయం చోటనో ఎక్కడో ఒక పాఠశాల ఉంటే ఆ పాఠశాలకు పోతే 14 సంవత్సరాల విద్య చేసిన తర్వాత ఆయన బయటకు వస్తే అన్నిట్లో వాళ్ళకు ఉండాల్సినటువంటి అన్ని అంశాలు వస్తాయి. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, వేదం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వ్యవసాయం చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. దాన్ని అంటే తర్వాత వచ్చి వేదం చదివినటువంటి వాళ్ళు వ్యవసాయం చేయకూడదు, వ్యవసాయం చేయాలన్నా వద్దా ఈ అనేటువంటి ప్రత్యేకంగా చెప్పడం కాదు. అన్నిట్లలో కూడా వాళ్ళకు ప్రవేశం ఉండేటువంటిది, అన్నిట్లలో కూడా ప్రవేశం ఉండాలి. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ వన్ అనేటువంటిది ఉండాలి కదా. అన్ని విషయాలు తెలవాలి. వాడు డిగ్రీ చదువుతాడు, వాడికి ఇవాళ అల్లు అర్జున్ ఏది ఆయన పేరు మర్చిపోయింది చూడు, సీఎం పేరు, అట్లనే
అరే సమాజంలో ఉండే ఒక ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా బ్రతకడం ఏంది, నీ సినిమా డైరెక్టర్ని మర్చిపోవడం ఏంది? లోకజ్ఞానము లౌకికంగా కొన్నైనా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి అంశం పైన కొంత వాడు డిగ్రీ చదివిండంటే కొంత వైద్యం తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొంత లోహజ్ఞానం తెలవాల్సినటువంటి ఉంటుంది, కొంత కష్టం తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, శరీర దారుఢ్యత పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, జ్ఞానం పెరగాల్సినటువంటి ఉంటుంది. అసలు దేశాల యొక్క విధానాలు తెలవాలి అంటే ప్రతిదీ తెలవాలి. ఏం తెలియదు. డిగ్రీ చదివి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయిరా, ఎవడు ముఖ్యమంత్రి రా, ఎవడు ప్రధానమంత్రి అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ. ఏ విషయాలు అవగాహన లేనటువంటి చదువులు ఎందుకు పనికిరానటువంటిది. అందుకే డిటెన్షన్ వినాదం, నో డిటెన్షన్ అనేటువంటిది రద్దు చేశారు. గతంలో డిటెన్షన్ లేదు, ఇప్పుడు ఖచ్చితంగా డిటెన్షన్. అంటే ఆ తరగతులు 5వ తరగతికి 8వ తరగతికి మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ పాస్ అయినటువంటి వాళ్ళే పై తరగతిలోకి పోతారు అనేటువంటిది కూడా ఒక కొత్తగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశం. దాన్ని ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది.